చాలా చిరాగ్గా ఉందిరా. వెళ్ళి మందు కొడదామా? అవునా, నాకు తెలిసిన మంచి ప్లేస్ ఒకటి ఉంది, పద. బాధలో ఉన్నట్టున్నావు, తాగు. ప్రాబ్లం ఏంటి? అర్థం అవ్వట్లేదా? లవ్ అనుకుంటా. ఇంటికి ఎవరు తిట్టారు, నువ్వా తనా? మనకు ఆ చాయిస్ ఉందా? ఇంతకీ నీ కదేంటి? వర్షాకాలంలో కలిసిన మేము శీతాకాలంలో ప్రేమించుకొని వేసవి కాలంలో విడిపోయాం. కొంప తీసి మీ ఇద్దరు వెదర్ రిపోర్టర్స్ ఏటే? ఎన్నే లవ్? ఏడాదిన్నర. తక్కువే. అంత టైం లేదు గానీ బాగా కుదించి ఓ వారంలో చెప్పు. రెడీ అవుతావా? ఏమైనా చెప్పాలా? కమ్. రే అన్ని త్వరగా సగం టైం అవుతుంది. హలో చెప్పరా. నాన్న, నేను హలో, అమెరికా వెళ్ళిపోతున్నాను. ఏం మాట్లాడుతున్నావురా? హలో, ఇప్పుడే. ఎక్కడున్నావు? బాయ్. హలో. అందంగా ఉన్నావు. నాన్నకెళ్ళి కనపడరా. కొన్నాళ్ళు కలిసినాం కదా, మర్చిపోలేకపోతుంది.
ఇంప్రూవ్మెంట్ లేదు. లెట్స్ డూ ఇట్ వన్ మోర్ టైం. పల్స్ ఇంకా అలాగే ఉంది రోజా. ఇంకోసారి ట్రై చేద్దాం. Yes, డాక్టర్. డాక్టర్, ఈ పేషెంట్ పల్స్ పెరుగుతుంది. నర్స్, ఇక్కడ పల్స్ రైజ్ అవుతుంది. ఇమీడియట్గా సడన్గా ఒక ఇంజెక్షన్ రెడీ చేయండి. చేస్తాను. పల్స్ మరీ ఎక్కువ ఫ్లక్చువేట్ అవుతుంది. త్వరగా తీసుకురండి. వస్తున్నా డాక్టర్. పల్స్ ఇంకా పడిపోతుంది. ఇంకోసారి సిపిఆర్ ఇవ్వండి. నర్స్, నర్స్, డాక్టర్, గెట్ ద జెట్ ఫాస్ట్. డాక్టర్, పల్స్ ఇంకా స్టెబిలైజ్ అవుతుంది. మళ్ళీ ఇంకోసారి సిపిఆర్ రెడీ చేయమంటారా? ఎస్ డాక్టర్. పల్స్ పెరుగుతుంది డాక్టర్. ఇట్స్ గెటింగ్ నార్మల్ నౌ. Now everything is all right. Don't worry. మళ్ళీ మాట్లాడుకునేవ్వండి. దానికి ఏం కావాలో దానికి అర్థమైంది. మీరేం అడగండి. ప్లీజ్. Okay, sir. నేను మీకు కరెక్ట్ కాదండి. మీరు నాకు కరెక్ట్ కాదు. అందుకనే మన ఇద్దరం కలిసి ఉందామండి. లైఫ్లో హాట్ అండ్ స్వీట్ అంటారు కానీ హాట్ అండ్ హాట్, స్వీట్ అండ్ స్వీట్ అన్నారు కదండి. మీరు వేరు, నేను వేరండి. కొట్టుకుందామండి, ఖచ్చితంగా కొట్టుకుందాం. రోజు గొడవ పడదాం. కానీ విడిపోయి గొడవ పడడం కన్నా కలిసి ఉండి గొడవ పడడం బాగుంటుందండి. బాగుంటుంది. ఏమండి, మీరంటే నాకు ఎంత ఇష్టం అంటే మీ గురించి ఆలోచించి మిమ్మల్ని వదిలేశానండి. నేను కూడా. నేను మరి కట్నం ఇవ్వను. నేను అడిగానా అండి? నేను అప్పుడప్పుడు మందు అవుతానండి. నేను డోర్ తీయను. సరే, మానేస్తానండి. నాకు కొంచెం పొగరు ఎక్కువ. నేను తగ్గుతానండి. వీకెండ్స్ మాత్రం నా ఫ్రెండ్స్తో బయటకు వెళ్తానండి. ఒక్కరోజే. ఓకే, సరే. పెళ్ళాక నేను లావైతే ఇద్దరం కలిసి జిమ్కి వెళ్దామండి. ఏమండి, ఇప్పుడు సరే అన్నట్టే కదండి? నేను చెప్పినప్పుడు 3 సార్లు అవును అను. అంటానండి.
లైఫ్లో క్లారిటీ లేదంటాడు. అందుకే వీడి ముందే చెప్తున్నా. నేను వీడు ఎప్పటి నుంచో ప్రేమించుకుంటున్నాం. అవును. వీడు కావాలనే మా అమ్మని గుద్దేశాడు. షిట్, ఇది నాకు ముందే తెలుసు. అవును. మొన్న పెళ్లిలో కూడా అంతా నేను చూసుకుంటా వచ్చేయన్నాడు. అవును. అంతా క్లియర్ అయిపోయినట్టుంది కదా. ఇలాంటి టైంలో చాలా బాధగా ఉంటుంది. ఏడుపు వస్తే ఏడ్చండి. పర్లేదు ఏడ్చండి ఏడ్చండి. పర్లేదు ఏడ్చండి ఏడ్చండి, బాగుంటుంది. ఇప్పుడు కూడా నేను ఒప్పుకోకపోతే ఏం చేసేవాడివి? ఏముంది, ఫస్ట్ మీ అమ్మని గుద్దాను, తర్వాత నిన్ను గుద్దాను. ఈసారి రమేష్ గారిని గుద్దేస్తే పెళ్ళి ఇంకో 6 నెలలు అయిపోతుంది. వాళ్ళిద్దరూ కలవడానికి నన్ను గుద్దేస్తానంటారేంట్రా? మీకు చాలా హెల్పింగ్ నేచర్ కదా సార్, చెక్ ఇచ్చారుగా. ఒక్కసారి హెల్ప్ చేయండి అంకుల్, లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకునేలా చేస్తానన్నాడు. కానీ వీడు లైఫ్ లాంగ్ మర్చిపోకుండా చేశాడు రా. మీకు ఈ విషయం ముందే తెలుసా మేడం? మీకు సార్? నాకెప్పుడో తెలుసు. రమేష్, డాక్టర్ మిత్ర, వాళ్ళు వెళ్ళిపోయారా? ఈ విషయం మీకు కూడా తెలుసా? ఎన్నిసార్లు చెప్పాను, విన్నావా? ఎంజాయ్ ద పార్టీ అన్నావు. అందరూ కలిసి నన్ను సెంటర్ చేశారు మిత్ర. చలి ప్రదేశం కదా రమేష్. కదా? రమేష్ రమేష్, చలి ప్రభావం మీ మీద కూడా పడింది. హలో, దాడి పిచ్చెక్కిందా? గాడ్, అవును, ఎప్పటికైనా నన్ను పరిచయం చేస్తావా? చెయ్యండి రా. వదిలే, నేనే చేసుకుంటా. నా పేరు పమ్మి అండి. చిన్నప్పటి నుంచి వీడి ఫ్రెండ్ అండి. తను అప్పటి నుంచే తెలుసురా. అంటే చిన్నప్పుడు పడిపోతే చేయించింది. ఈ అమ్మాయి రా. ఓ, అప్పట్లో అమర ప్రేమికుల్లో బిల్డప్ ఇచ్చాడు. ఇప్పుడు అవసరమా? అయినా నా ముందే చెప్పలేదేంట్రా? నాకు తెలిసిందే మొన్నరా. అయినా నీకు అన్ని చెప్పాలేంట్రా? పద. అవును బావా, ఈ విషయం నీకు అమెరికా వెళ్ళినప్పుడు తెలిసిందా, ఊటీ వచ్చినప్పుడు తెలిసిందా? ఎక్కడ తెలిస్తే నీకు ఎందుకురా? నాకు ముందు చెప్పావా, అమ్మాయికి ముందు చెప్పావా? ఆ 2 లక్షలు వద్దా?